అడవి బాపిరాజు బహుముఖ ప్రజ్ఞాశీలి స్వాతంత్ర సమర యోధుడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1895 అక్టోబర్ 8న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణయ్య సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. బాపిరాజు రచయిత, కళాకారుడు, నాటకకర్త. చిన్నతనం నుంచే సాహిత్యంపై ఆసక్తి చూపేవాడు. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమంలో 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవిత అనుభవాలను తొలకరి అనే నవలలో పొందుపరిచాడు. 1939లో సినీ రంగ ప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళా దర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాద్ నుంచి వెలువడే మీచాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించాడు. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న బావా బావా పన్నీరు పాట ఆయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ను ముద్దుగా బాపీ బావా అని పిలిచేవారు. కాగా 1952 సెప్టెంబర్ 22న ఆయన మద్రాసులో కన్నుమూశారు.